నందు దంపతులకు ఉచ్చు బిగుస్తుంది. ఒక్కొక్కరిగా బాధితులందరూ కూడా బయటికి వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందు కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. నందు ఫ్యామిలీపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. కంపెనీ డబ్బులు సొంత అకౌంట్లకి మరి ఎలా జమ చేయించుకున్నారు, అలా జమ చేయడం కంపెనీ చట్టాలకు విరుద్ధమంటూ బాధితుల అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ మాట్లాడుకొచ్చారు. నందు దంపతులు డబ్బులు తీసుకోవడం ఒక కార్పొరేట్ ఫ్రాడ్ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. యూకే సిటిజన్షిప్ ఉన్నా కూడా ఇండియాలో ఖచ్చితంగా విచారణకు వాళ్ళందరూ కూడా అర్హులే. బాధితుల దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయంటూ అడ్వకేట్ చెప్పుకొస్తున్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట లండన్లో వీసా రెన్యువల్ మోసం చేశారంటూ నందు దంపతుల పైన ఎఫ్ఐఆర్ అయింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో మొత్తం మీద వాళ్ళకి బ్రిటిష్ సిటిజన్షిప్కి సంబంధించి వాళ్ళకి సిటిజన్షిప్ ఉంది, బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయి. సో వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ లండన్లోనే ఉంటారు, ఇండియన్ లా వాళ్ళకు వర్తించదు అంటూ నందు తరఫున లాయర్ మాట్లాడిన మాటలకి ప్రస్తుతానికి బాధితుల తరఫు నుంచి లాయర్ కావేటి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.